మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పేతురునకు పిలుపు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. నూతన నిబంధనలోనికి ఇప్పుడు మనం వచ్చేద్దాం. దేవుడు ఎందుకు పేతుర్ని పిలిచారు, ఎందుకు వాళ్ళ అన్నయ్యని పిలిచారు, యోహాన్ని ఎందుకు పిలిచారు, 12 మంది అపోస్తులని ఎందుకు పిలిచారు? ఒక సందేహం మనకి రావాలి కదా. బైబిల్ చదువుతున్నప్పుడు 21 సంవత్సరాల్లో నాకు చాలా సందేహాలు వస్తూ ఉండేవి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు అడుగుతాను ఆయన సన్నిధిలో. యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత తన శిష్యులకి ఆయన దర్శనమిచ్చి వాళ్ళకు ఒక పనిని అప్పచెప్తారనమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనం. మీరందరూ దాన్ని చదవాలి. దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. అంటే గొప్ప ఆజ్ఞ, గొప్ప బాధ్యత. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక పనిని మనకు అప్పచెప్పారు. అది మనందరం చేయాలి. ఇహపరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంన బాప్తిస్మ మొసగుచు నేను బోధించిందంతా వాళ్ళు ఆచరించాలి అని వాళ్ళకి బోధించండి, వారిని నా శిష్యులుగా చెయ్యండి. మీరు ప్రపంచమంతటా వెళ్ళి శుభవార్తని బోధించండి, సువార్తని బోధించండి, నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను అని ఒక ఆజ్ఞని యేసుప్రభు ఇస్తారనమాట. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనమాట, గ్రేటెస్ట్ కమాండ్మెంట్. అందుకే బైబిల్ చదువుకున్నప్పుడు ముందుగా మనకి ఏమేమి ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, నిర్గమకాండ 20వ అధ్యాయం. ఆ తర్వాత యేసు ప్రభు 2 ఆజ్ఞలు ఇస్తారు. మార్కు సువార్త 12లో 29-31 వరకు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. అంటే నీ జీవితం అంతా దేవుణ్ణే ప్రేమించాలి. ఈ లోకంలో మనుషుల కంటే, ఈ లోకం కంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎప్పుడు ఉండం. ఈ లోక విషయాల గురించి బోధించడానికి యేసు ప్రభు రాలేదు. ఆయన పరలోకాన్ని గురించి బోధించడానికి, పరలోక రాజ్యాంగ చట్టాన్ని, పరలోక నియమాల్ని బోధించడానికి, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి ఎవరు బోధించినా అందులో మనల్ని పరలోకానికి సిద్ధం చేయాలన్నమాట. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఎలా జీవించాలి, ఎలా యేసు ప్రభు శ్రమ పడ్డారు, అపోస్తులు శ్రమ పడ్డారు, పునీతులు శ్రమ పడ్డారు, మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి శ్రమ పడాలి, శ్రమలకి సిద్ధం చేయాలి. పరలోకం లేదనుకోనండి, ఈ లోకమే శాశ్వతం, ఇక్కడే ఉంటాం అనుకోండి, అప్పుడు ఈ లోకాన్ని గురించి చెప్పొచ్చు. మీరు 10 వంతిస్తే మీకు మళ్ళీ దేవుడు ఇస్తారు. ఏంటి బిజినెసా? ఎక్కడ బోధించలేదు కదా. యేసు ప్రభు కానీ శిష్యులు కానీ ఎప్పుడు బోధించలేదు కదా. ఎప్పుడు మీకు ఇది అది ఈ లోక సంబంధమైన విషయాలు అంటే ఇక్కడే ఉంటామా? మనం ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం. ఈ లోకం అనేది ఒక ప్రయాణం. మనం ముందు పరలోకంలో ఉన్నాము, అక్కడి నుంచి ఇక్కడికి కొన్ని రోజులు ఈ శరీరంలో ఉండడానికి వచ్చాము. ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోతాం. నిత్యము పరలోకంలో ఉండాలి, పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా జీవించాలి అని ఆ దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు చెప్పారు. మీరు జాగ్రత్తగా చదవండి ఇప్పటి నుంచి. దేవుని రాజ్యము ప్రేమ రాజ్యం, నీతి రాజ్యం, కరుణ రాజ్యం. దేవుని రాజ్యము క్షమించే రాజ్యం. సైతాను రాజ్యము అవినీతి, చీకటి, స్వార్థం, అసూయ, ధనాశ, ఇవన్నీ ఉంటాయి. అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారం, అసూయలు ఉంటాయి. ఇతరుల గురించి చెడు మాటలు, చెడు నాలుక అన్నమాట. కానీ ఇక్కడ సత్యమైన నాలుక. ఈ 2 రాజ్యాలు కూడా ప్రతి మనిషి మీద ప్రభావితం చేస్తాయండి. దేవుని రాజ్యము మనం పరలోకానికి వెళ్ళడానికి మనల్ని ఎప్పుడు తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ దివ్యవాణి టీవీ ఈ వాక్యం చెప్పేది. ఎందుకంటే పరలోకానికి వెళ్ళడానికి అందరం ఒకరోజు పరలోకంలో ఉండాలి. మరి సైతాన్ రాజ్యం కూడా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే అందరూ నరకానికి వెళ్ళాలి అని సైతాన్ దొంగిలించడానికి, మన ఆత్మని నాశనం చేయడానికి, అగ్నిలో వేసి కాల్చడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
ఈ ఈ రెండు మనం తెలుసుకోవాలన్నమాట. యోహాను 10:10లో యేసు ప్రభు చెప్తారు, దొంగ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. దొంగ అంటే సైతాన్ అన్నమాట. దొంగిలించడానికి మన ఆరోగ్యాన్ని, మన సంతోషాన్ని, మన ఆత్మని దొంగిలించి మనల్ని నాశనం చేయాలి, అగ్నిలో వేసి నరకంలో నాశనం చేయాలి. కానీ నేను జీవం నిచ్చుటకు వచ్చినాను. ప్రతి మాట యేసుప్రభు మాట జీవాన్ని ఇస్తుంది. అందుకే యేసుప్రభు బోధిస్తున్నప్పుడు కొంతమంది నీ మాటలు కఠినంగా ఉన్నాయని వెళ్ళిపోతారనమాట. నా శరీరాన్ని భుజించండి, నా రక్తాన్ని తాగండి, అప్పుడు మీరు మరణించిన జీవిస్తారు అంటే, ఏంటి ఈయన నా శరీరాన్ని భుజించండి, నా రక్తం తాగండి అంటున్నాడు అని వెళ్ళిపోతారనమాట. అప్పుడు అందరూ వెళ్ళిపోతుంటే ఇంకా ఆయన శిష్యులు ఆయన దగ్గరే ఉంటారు, 12 మంది అపోస్తులు. అప్పుడు యేసుప్రభు అంటారు, మీరు కూడా వెళ్ళిపోతారా నన్ను విడిచిపెట్టి అని. అప్పుడు పేతురు మాట్లాడతాడు. ఎప్పుడు పేతురే తొందరగా అనుసరిస్తాడండి, ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం. అందుకే పేతురు అంటే నాకు చాలా ఇష్టం. కనుక ఈ పేతురు గురించి ఎక్కువ చెప్పాలి అని పరిశుద్ధాత్మదేవుడు చెప్పారు. అందరిది కొంచెం కొంచెం చెప్తున్నావు, అట్లా చెప్పకు, ఇది చాలా డీటెయిల్గా చెప్పాలి పేతురు గురించి. ఎందుకంటే పేతురు యేసు ప్రభు మూలరాయి అయితే, ఈ క్రీస్తు సంఘం అనే దేవాలయం నిర్మించడంలో మూలరాయి యేసు ప్రభు అయితే, రెండవ రాయి పేతురు. ఆ తర్వాత 12 మంది అపోస్తులు, తర్వాత శిష్యులు, తర్వాత అందరూ ఇంకా దేవుని రాజ్యాన్ని కట్టిన వాళ్ళు అన్నమాట. కనుక ఎలా పేతురు యేసు ప్రభుకి శిష్యుడై ఎలా దేవుని రాజ్యాన్ని కట్టాడు, ఎలా బోధించాడు, మనం కూడా అలాగే ఆయన అడుగు జాడల్లో నడవాలన్నమాట. అందుకే పేతురు గురించి ఎక్కువగా చెప్పమని చెప్పారనమాట. పేతురు ఏమంటాడంటే, మేము ఎవరి యొద్దకు వెళ్ళగలము ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఒక పువ్వులో మకరందం వస్తే ఎలా సీతాకోక చిలుకల మకరందాన్ని తాగుతాయో, అలా యేసు ప్రభు నోటిలో నుంచి మకరందం లాంటి మాటలు వినడానికి అనేక వేల మంది వచ్చేవాళ్ళు. పేతురు అదే, ఇంకెక్కడికి వెళ్తాం ప్రభు, ఇంకెక్కడ మేము వెళ్ళం, అయ్యో నువ్వు లేకుండా మేము ఉండలేము, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తాం, నువ్వు నీకోసం మరణిస్తాను. నిజంగానే చెప్పాడండి పేతురు. ఎప్పుడు లోపల ఒకటి బయట ఒకటి కాదు, చిన్న పిల్లల్లాగా మీరు మారాలి, అప్పుడే పరలోకానికి వస్తారంటే చిన్న పిల్లల లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు బలహీన సమయంలో మరి అబద్ధం చెప్పినా కూడా యేసు ప్రభులాగే ప్రభు కోసం మరణించాడు. మనం మా కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు బైబిల్ చదువుతామన్నమాట. మా హస్బెండ్ చదువుతున్నారు, పేతురు యేసు ప్రభుని ఎరుగనని 3 సార్లు బొంకాడంటే తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాడు. అయ్యో అయ్యో అలా చెప్పాడా అన్నారనమాట. అప్పుడు నేనన్నాను, 3 సార్లు బొంకితేనే ఇలా బైబిల్లో రాయబడి అందరూ పేతురు బొంకాడు అంటున్నారు కదా, మరి మనము ప్రతిరోజు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నాం, బయట ఒకటి లోపల ఒకటి, ఎంత నటన. అందుకే వేషధారులారు అంటారు యేసు ప్రభు కదా. అయితే మరి ఈ సువార్తని ఎట్లా మనం బోధించాలి, బోధించడానికి వీళ్ళని ఎన్నుకున్నారు. చాలాసార్లు నేను బైబిల్ చదివా, ఎందుకు యేసు ప్రభు వీళ్ళని ఎన్నుకున్నారు, వీళ్ళు ఏం చేయాలి, సువార్త బోధించాలి. ఈ సువార్త అంటే ఏంటి, బోధించండి 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 అంటారు, ఏంటి అసలు అని అనుకునేదాన్ని అనమాట నేను. అప్పుడు ప్రభువే నాకు చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనే ఇవన్నీ నేను నేర్చుకున్నానండి, ఆయన నేర్పించారు. సువార్త ఏంటంటే, మనం విశ్వాస సంగ్రహం చెప్తాను చూడండి. దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించారు, మన కోసమే సృజించారు. ప్రతిరోజు ఇలా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, మరి మేఘాలు, చెట్లు, జంతువులు, నదులు, సముద్రాలు అన్నీ మన కొరకు. అంటే అంత ప్రేమ అన్నమాట. అది ఒక సువార్త. మన కొరకు దేవుడు ఇవన్నీ సృజించారు. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట వినలేదు, పాపం చేశారు, ఇలా చేయకూడదు అని ఆదాము అవ్వలకి చెప్తే వాళ్ళు దేవుడు చెప్పింది వ్యతిరేకంగా చేశారు. తర్వాత మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చి మీరు ఇలా ఉండాలి, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు, మీరు ఆరాధించకూడదు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, దొంగతనాలు అబద్ధాలు వద్దు, ఇతరులవి మీరు ఆశించకూడదు, వ్యభిచరించకూడదు అని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వాటిని కూడా వ్యతిరేకించినప్పుడు అప్పుడు సైతాను
మరి నరకానికి తీసుకెళ్ళి కాలుస్తున్నాడు అనమాట. అగ్నిలో వేసి కాలుస్తున్నప్పుడు యేసు ప్రభు తండ్రితో చెప్తారంట, నాన్న నేను భూలోకంలోనికి వెళ్ళి వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ నేను పరిహారం చెల్లించి వాళ్ళందరినీ పరలోకాన్ని తీసుకొని వస్తాను నాన్న అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకున్నారనమాట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నారంటే, మీరు వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని బలపరుస్తాను తగిన సమయంలో. అప్పుడు యేసు ప్రభు దేవుడు ఈ లోకంలో మనిషిగా పుట్టాడనమాట, మనల్ని రక్షించడానికి. యోహాన్ 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ప్రసాదించారు. ఎందుకంటే ఆయనని విశ్వసించిన వాళ్ళందరూ నశింపక నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. ఎవరెవరు నమ్ముతారో యేసు ప్రభువు నాకు దేవుడు నా కోసం మరణించాడని ఎవరు నరకానికి వెళ్ళరు. ఆ విశ్వాసము వాళ్ళని పరలోకానికి తీసుకొని వెళ్తుందన్నమాట. అలా యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి రక్షణ అన్నమాట. ఇదంతా సువార్తలో ఒక భాగం అండి. ఆయన మన కోసం పుట్టాడు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆయన సువార్తని బోధించాడు. 4 సువార్తలుగా ఉంది అది, మత్తయి, మార్కు, మరి లూకా, యోహాను. దాంట్లో ఆయన ఏం బోధించాడంటే దేవుని రాజ్యాంగం ఏంటి, ఎలా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ ఎలా జీవించాలి అనేవన్నీ కూడా బోధిస్తారనమాట యేసు ప్రభు. దీన్ని దేవుని రాజ్యాంగ చట్టం అంటారు. పరలోకానికి వెళ్ళాలంటే ఇది చదివి దీన్ని మనం పాటించాలన్నమాట. ఆ తర్వాత ఆయన మన కొరకు సిలువలో మరణిస్తారు. ఆయన శిలువ మరణము పాప పరిహార బలి అయింది అని యెషయా 53:10 రాయబడి ఉంది. ఆ తర్వాత ఆయన రక్తం చిందారు మన కోసం. ఆయన రక్తం మనకి ఏం చేస్తుంది అనేది మరి పౌలు, పేతురు, యోహాను వాళ్ళ లేఖల్లో రాస్తారనమాట. పౌలు లేఖల్లో చాలా రాస్తాడు పౌలు. ఎఫెసీ 1:7 ఆయన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి, మనకి విమోచన, పాపం నుంచి విమోచన. అలాగే ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం, రోమా 5:9 చెప్తారు. ఆయన రక్తము మనకి జీవాన్ని ఇస్తుంది. హీబ్రూ 12:24 ఆయన రక్తము మన కొరకు తండ్రి సన్నిధిలో మొరపెడుతూ ఉంది అని చెప్తాడు. అలాగే పేతురు కూడా చెప్తాడు 1 పేతురులో 1వ అధ్యాయంలో 18-19 వచనాల్లో, మనల్ని విమోచించడానికి సైతాను బానిసత్వం నుండి, పాపం నుండి, ఎలాగైతే పాత నిబంధనలో ఫరో నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించారో మోషే ద్వారా, నూతన నిబంధనలో ఈ లోకంలో ప్రతి ఒక్కరిని దేవుడు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనల్ని విమోచిస్తున్నారన్నమాట. మిమ్మల్ని సైతాను బానిసత్వం నుండి, పాపం నుండి విడిపించడానికి తండ్రి దేవుడు ఏం చెల్లించాడో మీకు తెలుసా? నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క అమూల్యమైనటువంటి బలి, నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క బలి ద్వారా మీరు విమోచించబడ్డారు. వెండి బంగారాలు కాదు దేవుడు ఇచ్చింది అని చెప్తాడు. అలాగే యోహాన్ 1 లేఖ 1:7 యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. ఈ రక్తం మనకేం చేస్తుందో మనం తెలుసుకొని ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు మనము పరిశుద్ధులం అయిపోతాం, దేవుడి బిడ్డలైపోతాం, నీతిమంతులైపోతాం అన్నమాట. ఇదంతా శుభవార్త అండి. యేసు ప్రభు మరణించినప్పుడు, సమాధి చేయబడినప్పుడు మన పాత జీవితం సమాధి చేయబడింది. రోమా 6వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. ఆయన లేచినప్పుడు ఆయన ప్రథమ ఫలంగా లేచాడు. 1 కొరింథీ 15:20 ఉంటుంది. అంటే ఆయనని దేవుడు ఎట్లా లేపాడో రోమా 8:11 పౌలు చెప్తాడు. దేవుడు మనందరినీ లేపుతాడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మనలో ఉన్న ఆత్మ, అంతరంగ పురుషుడు అలా మట్టిలో ఉండడు. యేసు ప్రభువుని ఎలా లేపి పరలోకానికి తీసుకొని వెళ్ళాడో మనల్ని కూడా తీసుకెళ్తారనమాట. యేసు ప్రభు మరణము మన పాపానికి మరణము, యేసు ప్రభు పునరుత్థానము
మనందరికీ పునరుత్థానం, నేనే పునరుత్థానం అంటాడు యేసుప్రభు. అంటే మనల్ని లేపుతాడు, లేపి పరలోకాన్ని తీసుకెళ్తాడు. అందుకే దర్శన గ్రంథం 4లో ద్వారం తెరవబడి ఉంది. ఎందుకు తెలుసా? యేసుప్రభు పరలోకానికి వెళ్ళి మనందరికీ ద్వారాన్ని తెరిచారనమాట. అందుకే దేవాలయ తెర రెండుగా చిరిగిపోయింది యేసుప్రభు మరణించినప్పుడు అని చెప్తారు. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏంటి సువార్తలో అంటే, ఆయన పరలోకానికి వెళ్ళారు కదా, తండ్రి కుడి ప్రక్కన మన కొరకు ప్రార్థిస్తున్నారు. మన కొరకు ఆయన పరలోకంలో నివాస స్థానాలు, ఇల్లు కడుతున్నారు. ఆయన వస్తారు, వచ్చి మనల్ని తీసుకెళ్తారు. అప్పుడు మనందరం పరలోకంలో ఉంటాం. ఇది శుభవార్త అన్నమాట. ఈ సువార్తని బోధించాలి. అందుకొరకు యేసు ప్రభు మనందరినీ ఎన్నుకున్నారు. అందరూ బోధించాలన్నమాట. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. ఇది ఈ శుభవార్తని మనం బోధించాలన్నమాట. రాబోతున్నారు, మనం ఆయన కొరకు వేచి ఉండాలి. ప్రతిరోజు మనం మిడ్ మాస్లో చెప్తాం కదా, నడి పూజలో, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు యేసు ప్రభు కోసం వేచి ఉన్నారు, మెస్సయ్య ఎప్పుడు పుడతాడు అని చెప్పి. ఇప్పుడు మనం దేని కొరకు వేచి ఉండాలంటే, యేసు ప్రభు ఎప్పుడు వస్తారు? మేఘాల్లో పెళ్లి కొడుకులాగా వస్తారు. అప్పుడు నేను పెళ్లి కూతురులాగా పరిశుద్ధ కన్యకగా నన్ను నేను యేసు ప్రభుకి సమర్పించుకోవాలి. పౌలు చెప్తాడనమాట 2 కొరింథీ 11లో 2వ వచనం చదివితే, మీరు క్రీస్తునకు నాచే ప్రదానం చేయబడినటువంటి పరిశుద్ధమైన కన్యక అంటాడు. మ్యారేజ్కి చూడండి, మ్యారేజ్కి ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్కి చూడండి, మా పాప చెప్పేస్తాను పెళ్ళికి ముందు వాళ్ళ డాడీకి, డాడీ నువ్వు నన్ను తీసుకొని ఆల్టర్ దగ్గర వరకు తీసుకొని అక్కడ మరి అల్లుడి చేతికి అందించాలి అని. అలాగే చేశారు నా భర్త. అలా పాపను తీసుకొని వెళ్ళి ఆయనకి దేవుని సన్నిధిలో, దేవాలయంలో ఆల్టర్ దగ్గర అన్నమాట. మరి నిజంగా అది చూస్తున్నప్పుడు నాకు చాలా మరి కన్నీళ్ళు కూడా వచ్చాయి. ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకొని మరి ఇంకొకరి చేతిలో మరి బిడ్డను పెడుతూ ఉన్నాం. అయితే పౌలు ఏమంటాడంటే, మీరు కూడా ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తునకు నాచే ప్రదానం చేయబడిన కన్యక, పరిశుద్ధమైన కన్యక అని చెప్తాడు. అంటే మిమ్మల్ని యేసు ప్రభు వాక్యం ద్వారా నేను పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన కన్యకగా మిమ్మల్ని నేను యేసు ప్రభుకి నేను అప్పగిస్తాను అని చెప్తున్నాడు అనమాట. అదండి అస్సలు ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా షాడోలు అనమాట. అసలు పెళ్ళి, మన పెళ్ళి యేసు ప్రభుతో మేఘాల్లో జరగాలి. దాని కొరకు మనం ఒక కన్యక పెళ్లి కూతురు తెల్లని వస్త్రాలు వేసుకొని, గౌన్ వేసుకొని పరిశుద్ధంగా ఎలా తన భర్తకి సమర్పించుకుంటుందో మనం సమర్పించుకోవాలన్నమాట. ఇది ఈ యొక్క సువార్త. ఈ సువార్తని మనం బోధించాలి. నాకు కూడా చాలా రోజులు ఏంటి సువార్త అనుకున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారంటే, ప్రపంచం అంతటా వెళ్ళి ఈ సువార్తని బోధించండి. యేసు ప్రభుని నమ్ముకుని ఆయన వాక్యం ప్రకారం జీవించి ఆయన రక్తంలో కడుక్కున్న వాళ్ళు ఒకరోజు పరలోకంలో ఉంటారు. ఆయన చెప్పిన మాట ప్రకారం నీతి మార్గంలో నడవాలి అన్నమాట, పరలోకంలో ఉంటారు. ఇది అయితే ఈ శుభవార్తని బోధించడానికి యేసు ప్రభు తాను కోరుకుంటాడనమాట. ఎవరిని కోరుకుంటాడంటే 12 మంది అపోజిల్ని కోరుకుంటాడనమాట. ఆ 12 మందిలో మొదటి వ్యక్తి ఎవరంటే పేతురు అనమాట. ఎంత అంటే యేసు ప్రభు ఎంత జ్ఞానంతో మరి ఎన్నుకోవాలి కదా. అయితే ఈ ఎన్నిక ఎలా జరిగిందో మనం చూద్దాం. అయితే యేసు ప్రభుని గురించిన ఈ శుభవార్త లేదా పరలోక రాజ్యాన్ని గురించిన శుభవార్త లోకానికి ప్రకటించడానికి యేసు ప్రభు ముందుగా పేతురుని ఎన్నుకుంటాడు. అంటే ఆ పేతురు ఎన్నిక కొరకు పరలోకంలో కూడా చాలా డిస్కషన్ జరిగి ఉంటుందన్నమాట. అందుకే లూకా 6:2లో యేసు ప్రభు రాత్రంతా ప్రార్థించి, అంటే తండ్రితో మాట్లాడి మరుసటి దినాన ఆయన 12 మంది శిష్యులు ఎన్నుకున్నాడు అని రాయబడింది. అంటే దేవుని యొక్క ఎన్నిక అన్నమాట. ఎలా జరిగింది చూద్దాము. మనం ముందుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో 35 నుంచి చూసినట్లయితే, అక్కడ బాప్తిస్మ యోహాను దగ్గర శిష్యులు ఉంటారనమాట. అప్పుడు యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చూపిస్తాడనమాట. చూపించినప్పుడు బాప్తిస్మ యోహాను శిష్యులో 2 అనమాట. ఒకరు అంద్రియా, పేతురు వాళ్ళ అన్నయ్య, ఇంకొకరు యోహాన్ అని చెప్తారు, ఆ పేరు అక్కడ లేదు. వాళ్ళు
వాళ్ళు యేసు ప్రభుతో అంటారు, బోధకుడా మీరు ఎక్కడ నివసిస్తున్నారు అంటే వచ్చి చూడండి అంటారు. అప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి యేసు ప్రభుతో ఆ రాత్రి గడుపుతారు. మరుసటి రోజున అంద్రియా పేతురు దగ్గరికి వచ్చి చెప్తాడు, మేము మెస్సయాన్ని కనుక్కున్నాము, నువ్వు కూడా రా, నీకు కూడా చూపిస్తాను. మనంతా ఎదురు చూసినాం కదా మెస్సయ కొరకు, ఆయనని మేము కనుక్కున్నాం, రా నేను తీసుకెళ్తానని వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్తాడు పేతురు. అప్పుడు పేతుర్ని చూడగానే యేసుప్రభు ఏమంటారంటే, నీవు యోహాను కుమారుడవైన సిమోనువు, కానీ ఇప్పటి నుండి నీవు కేఫా అని పిలువబడతావు అని పేతుర్ని చూడగానే ఈ మాట చెప్తాడనమాట. అంటే వాళ్ళిద్దరికి అర్థం కాదు, పేతురుకి మరి అంద్రియాకి. ఆయన పేరు అప్పటి వరకు పేతురు కాదు, సిమోన్ అనమాట. సిమోన్కి కేఫా అంటే రాయి, పేతురు అనమాట. పేతురు అంటే కూడా రాయి, అర్థం కాదు. ఇలా చూసుకుంటారు, తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. ఇలా మొదటి కలయిక అయిపోతుంది. ఆ తర్వాత గలిలియా సరస్సు తీరాన అనమాట. లూకా సువార్త 5వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే, యేసు ప్రభు ఒకరోజు గెన్నెజరేత్ అంటే గలిలియా సరస్సు తీరంన నడుస్తూ ఉన్నప్పుడు జనులు నెట్టుకుంటూ వస్తారు ఆయన బోధన వినడానికి. వేకువజామునే వస్తారు. ఆ గలిలియా సరస్సు చూసినట్లయితే వేకువజామున చాలా బాగుంటుందండి. కొంచెం సేపు ఉదయాన మంచు పడుతుంది, తర్వాత సూర్యకిరణాలకు ఆ మంచు కరిగిపోతుంది. ఆ తర్వాత ఈ గలిలియా సరస్సు చాలా బాగుంటుంది. 14 మైళ్ళ పొడవుతో 6 మైళ్ళ వెడల్పుతో చాలా అందంగా చుట్టూ గోలాన్ హైట్స్ అనేటువంటి మౌంటైన్స్ ఉంటాయి. తర్వాత ఆ గడ్డి మైదానాలు, చక్కగా పూల చెట్లు, ఎంత బాగుంటుందో నేను అనుకున్నాను. అందుకే యేసు ప్రభు ఎప్పుడు ఈ గలిలియా సరస్సు తీరాన ఇంత చక్కగా ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో వాక్యాన్ని బోధిస్తుంటే వాళ్ళు చక్కగా విన్నారు కదా అని. ఇంకలా వేకువజామున యేసుప్రభు రాగానే ప్రజలు నెట్టుకుంటూ వచ్చేస్తారు ఆయనను తాకాలని, తాకితే స్వస్థతాన్ని, ఆయన మాటలు వినాలి, దయాపూరితమైన మాటలు. అప్పుడు యేసుప్రభు అందరూ మీద పడుతున్నారు అని చెప్పేసి అక్కడ 2 పడవలు ఉంటాయన్నమాట. అందులో ఒకటి సిమోను పేతురు పడవ. అప్పుడు యేసుప్రభు ఆ పడవలో కూర్చొని కొంచెం పడవని లోపలికి తీసుకొని వెళ్ళండి, ఆ పడవలో కూర్చొని బోధిస్తారనమాట. ఇంకా అప్పుడు పేతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళని బాగు చేసుకుంటూ ఉంటారు. ఈ 2 అన్నదమ్ముళ్ళు అంటే అంద్రియా, పేతురు, అలాగే యాకోబు, యోహాన్, వీళ్ళు పార్ట్నర్స్ అనమాట, చేపలు పట్టడంలో పార్ట్నర్స్. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏం దొరకలేదు రాత్రి అంతా కూడా, అయ్యో ఈరోజు మన కుటుంబానికి ఎలాగా అని అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏమో పడవలో కూర్చొని సువార్తను బోధిస్తారు. ఎందుకంటే ఆ పడవలో కూర్చుంటే అప్పుడు ప్రజల దగ్గరికి రాకుండా ఉంటారు, వినేటప్పుడు సరిగ్గా వింటారు. అంతా అయిపోతుంది, ప్రజలు విని వెళ్ళిపోతారు. ఇంకా పేతురుని అప్పుడు పేతురుని చూసి యేసు ప్రభు అంటారు, ఇదిగో ఈ పడవ ఇంకా కొంచెం లోతునకు తీసుకొని వెళ్ళి వల వేయండి. అప్పుడు పేతురు, అంద్రియా కూడా వచ్చి కూర్చుంటారు పడవలో. కూర్చొని, ప్రభా రాత్రి అంతా శ్రమ పడ్డాం కానీ ఏం దొరకలేదు, అయినను నీ మాట మీద వల వేసేదాం. పేతురు చూడండి ఎంత వినయం అనమాట, విధేయత, చెప్పినట్లుగా చేస్తున్నాడు. రాత్రంతా కూడా చేపలు పట్టారు, వాళ్ళ వృత్తే అది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయి, గలిలియా సరస్సులో ఎక్కడ ఉండవు. అందులో రాత్రి పూట చేపలు బయటకు వస్తాయి, ఇంకా మళ్ళీ దినం వచ్చిందంటే లోపలికి వెళ్ళిపోతాయి. అయినా ఏమంటాడంటే, నీ మాట మీద వల వేస్తాం ప్రభు అంటాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు కదా అని వీళ్ళిద్దరు వల వేస్తారు, పేతురు, అంద్రియా. అప్పుడు వాళ్ళు నేను అనుకుంటాను, ఇంత రాత్రంతా ఖాళీ వల వచ్చింది కదా, ఒక్క చేప లేకుండా, ఇప్పుడు కూడా అలా వల వేసి ఖాళీది వస్తుందేమో అని అలా లాగుతూ ఉండొచ్చు అని. అమ్మా, కానీ అది చాలా బరువుగా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి చెప్పుంటాడు, అంద్రియకి, అన్నయ్య ఇది పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇద్దరు లాగుతున్నారు కానీ ఇంకా రావట్లేదు, చాలా బరువు. అప్పుడు ప్రక్కనున్న వాళ్ళని పిలుస్తారు, యాకోబు, యోహాను, రండి అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తారు. వచ్చి 4 పట్టి ఆ వలని లాగుతారు. వాళ్ళు ఆ వల అలా నీళ్ళ నుంచి బయటికి రాగానే వల నిండా చేపలు, అయ్యో చిరిగిపోతుందా వల అనేటట్లుగా ఉంటాయి అన్నమాట.
అప్పుడు ఆ చేపలన్నీ తీసి వీళ్ళ పడవలో వేసేస్తారు. ఇంకా ఉంటాయి చేపలు వాళ్ళలో. అప్పుడు యోహాను వాళ్ళ పడవలో కూడా వేసేస్తారనమాట. ఆ 2 పడవల్లో ఎన్ని చేపలు అంటే ఇంకా బరువుకి పడవలు మునిగిపోతాయా అని అన్ని చేపలు అనమాట. అప్పుడు ఇట్లా చూస్తాడు పేతురు. రాత్రి అంతా చేపలు మరి పడితే రాలేదు, ఇప్పుడు ఎంత వచ్చాయి. యేసుప్రభు ఒక్క మాట. అప్పుడు యేసుప్రభు పాదాల చెంత పడిపోతాడు. ప్రభా, నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్ళండి అని. యేసుప్రభు పడవ దిగి నడుస్తూ, ఇదిగో నీవు నన్ను అనుసరించు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని పేతురుతో చెప్తాడనమాట. అప్పుడు ఆ పడవల్ని రెండింటినీ కూడా ఒడ్డునకు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత, చూడండి, ఎప్పుడూ మా పడవలో మీరు ఉండండి ప్రభా, మా పడవలో కూర్చొని సువార్త బోధించండి. అప్పుడు ఆ తర్వాత మీరు మా పడవలో కూర్చొని సువార్త బోధించిన తర్వాత వల వేస్తే ఇన్ని చేపలు వస్తాయి, మేము చాలా ధనవంతులైపోవచ్చు. ఈ లోక విషయాలతో మనం మాట్లాడుకుంటాం కదా, మనం ఆలోచిస్తాం యేసు ప్రభుని ఎప్పుడు ప్రార్థన ఎందుకు చేసుకుంటాం, మా బిజినెస్ బాగుండాలి. కానీ అది కూడా చూపిస్తున్నారు యేసు ప్రభు. కానీ ఆయన ఏం బలవంతం చేయరు. నీవు నన్ను అనుసరించు, నిన్ను మనుషులను పట్టువారులుగా చేస్తాను. ఆయనకి ఏం అర్థమవుతుంది, చదువు రాని పేతురుకి. కానీ పడవల్ని, వలల్ని, చేపల్ని అన్నింటినీ అచ్చటనే విడిచిపెట్టి పేతురు యేసు ప్రభుని అనుసరిస్తాడు. అప్పుడు వాళ్ళ అంద్రియ కూడా అనుసరిస్తాడు. ఇంకా కొంచెం దూరం యేసు ప్రభు నడుస్తే అక్కడ యోహాను, యాకోబు వాళ్ళతో కూడా చెప్తాడు, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువారలుగా చేసేదాన్ని. అప్పుడు వాళ్ళు కూడా, వాళ్ళ నాన్న ఉంటాడు పడవలో, పని వాళ్ళు ఉంటారు, వలలు, చేపలు అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని వాళ్ళు అనుసరిస్తారు. ఇలా మొదలైనటువంటి పేతురు యొక్క పిలుపు, యేసు ప్రభుని అనుసరించే పిలుపు, యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత ఆయన కూడా సిలువలో మరణించి మరణం వరకు యేసు ప్రభుని అనుసరిస్తాడండి. అది పేతురు యొక్క గొప్పతనం అన్నమాట. పేతురు అంటే రాయి, నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నరకలోక శక్తులు నిన్ను జయింపజాలో, నేను నీకు పరలోక తాళపు చేతులు ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, నువ్వు భూలోకంలో ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. ఒక చేపలు పట్టుకునే బెస్తవానికి దేవుడు ఎంత అధికారాన్ని ఇచ్చారు. ఆయన హృదయాల్ని చూస్తారు. ఆయన పిలుపులో కృప తప్ప మన వైపు నుంచి ఏ క్వాలిఫికేషన్ లేదండి. ఆయన ప్రేమ అంత గొప్పది. మరి అంత విశ్వాసంగా పేతురు నిలబడ్డాడు. ఈరోజు ప్రపంచం అంతటా కూడా యేసు ప్రభుని తెలుసుకున్నారు అనంటే ఆ పేతురు యొక్క గొప్పతనం చాలా ఉందండి. రేపటి దినాన ఇంకా కొన్ని రోజులు పేతురు యొక్క పిలుపు, ఆయన క్యారెక్టర్ ఏంటో మనం తెలుసుకుందాం. అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన జీవితాల్ని నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మీరు పునరుత్థానుడై పరలోకానికి వెళ్లే ముందు మాకొక బాధ్యతని అప్పచెప్పారు ప్రభా. మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని. దేవుడు మనుషుడై పుట్టి మనుషుల పాపముల కొరకు సిలువలో మరణించి ఆయన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా చేసి పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు పరలోకంలో ఎల్లప్పుడూ తండ్రి సన్నిధిలో తండ్రితో మనం ఉంటాం. ఈ శుభవర్తమానాన్ని ప్రభా, ఇంత మంచి దేవుడి గురించి మేము లోకంలో ప్రకటించడానికి మా నాలుక వాడుకోండి ప్రభా. మా నాలుక నీ కొరకే వాడుకోనండి నాయన. యెషయా నాలుకని వాడుకున్నావు, పేతురు వాళ్ళని వాడుకున్నావు ప్రభా. పేతురు అడుగు జాడల్లో నడవడానికి మాకు కృపని దయచేయండి యేసయ్య. మీ పట్ల ప్రేమని మాకు దయచేయండి నాయన. ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించేటట్లు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు లూకా సువార్త 5వ అధ్యాయం చదువుకోనండి, పేతురు పిలుపు. మరి రేపటి దినాన మిగతా భాగాన్ని ధ్యానించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.